నిన్న ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండో దీనిపైన మీ స్పందన ఏందన్న? అసలు తెలంగాణలో మనం ఉన్నామా, తెలంగాణ ప్రజల చెప్పుకోవడానికి మనం ఆలోచించాల్సినటువంటి రోజులు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారి పాలన. రాష్ట్ర సీఎం అని చెప్పుకోవడానికే మనం సిగ్గుపడాల్సిన రోజులు వస్తానేమో భవిష్యత్తులో. మనం మళ్ళొక యుద్ధం చేయాలేమో తెలంగాణ రాష్ట్రం కోసం. ఇలా కాంగ్రెస్ సీఎంగా అయినా వ్యవహరిస్తున్న తీరు చూస్తే తెలంగాణ ప్రజలు మనం ఏ రకంగా అనగదొక్కబడుతున్నామో మనకైతే మనము కళ్ళు తెరిచి మనం చూడాలి, మనం ఆలోచనను ఇంకొంచెం పెంపొందించుకోవాలి. దేవుడా మా భవిష్యత్తు ఎట్లుండదంటే, గతంలో మేము చీకట్లో బతికినాం, చీకట్లో ఉన్నాం, అన్నమో మహాచంద్రం అని అరుగోసపడ్డాం. ఇలా ఆయన మాట్లాడుతున్న తీరైతే రౌడీలు, గుండాలు, మాఫియా డాన్లే కనబడతాడు. నాకైతే ఆయన వ్యవహారం చూస్తే, ఆయన ఒక డాన్ లెక్క, ఆయన ఒక వ్యవహారం తీరు చూస్తే ఆయన చీకటి మా సామ్రాజ్యం నుంచి వచ్చి వెలుగులో వ్యవహరిస్తున్న తీరే కనబడుతుంది. తెలంగాణ సచివాలయం ముందు మీరు విగ్రహం పెట్టి ముట్టుకుంటే మీరు రౌడీలారా, గుండాలారని మీ భాష అయితే నాకు మీరు సీఎం తీరుగా అనిపిస్తలేరు. ఈ వ్యవహారాన్ని ప్రజలు మీరు ముక్తఖండంతో మీరు ఖండించాలి.